స్తోత్రం కలుగునుగాక. దేవుడు గత వారమంతా తన దగ్గర చాటున కాచి కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవుల నుంచి తనను ఆరాధించడానికి కొరకై తన సంఘాన్ని పెంచినాడు. మరొకసారి దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆరాధించక ముందు కొద్ది సమయం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకొని తర్వాత దేవుని నోరారగా హృదయమారగా ఆత్మ సత్యముతో ఆరాధించి గణపరుస్తాం. ఎవరైతే లైవ్లో వింటున్నారో, ఎవరైతే మైక్ శబ్దం వింటున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చొని వింటున్నారో జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఎవరైతే లైవ్లో వింటున్నారో, తర్వాత మైక్ శబ్దం వింటున్నారు. ఇక్కడ నేనేం మత సంబంధించిన మాటలు చెప్పడం లేదు. సనాతన గ్రంథంలో ఏవైతే రాయబడి ఉంటున్నాయో మాటలు, ఆ మాటలే మీకు చెప్తా ఉంటున్నాను. యజ్ఞహి ప్రజాపతి అని ఉంటుంది. శ్లోకాలు ఏమంటాయంటే యజ్ఞహి ప్రజాపతి. ఆ ప్రజాపతి దేవుడు మన కొరకు బలైపోవాలి, యజ్ఞమైపోవాలి అని వ్రాయబడి ఉంటున్నారు. అవే విషయాలు చెప్తా ఉంటున్నాను. కనుక జాగ్రత్తగా వినండి, విని విశ్వసించండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు దీవింపడతాయి. తర్వాత ఈ లోక విడిచిపెట్టిన తర్వాత యుగయుగంలో స్వర్గంలో, మోక్షంలో, జన్నతులో, పరలోక రాజ్యంలో మీరు ఉంటారు. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను సార్వత్రిక సంఘాన్ని సిద్ధం చేయనుగాక. ఆమేన్. రండి మన అంశము యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 verse 23 and 24 చదువుకున్నాం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రము తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చెట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఒక మాట ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రములు. ఇంతవరకు చక్కటి సంగీతంతో, పాటల ద్వారా, వాయిద్యం ద్వారా, తెలుగులో, హిందీలో, కన్నడలో పాటలు పాడుకుంటూ మీ చెరువుపై పూజిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. ఆ యొక్క సంగీతం మాధుర్యాన్ని, ఆ పాట అర్థాన్ని మా శబ్దంలో విన్నవారిలోను, మీ సన్నిధిలో కూర్చొని విన్నవారిలోను సదానందము, మోక్షానందము, నిత్యానందము, బ్రహ్మానందాన్ని మా హృదయంలో పుట్టించుకున్నాం. తిరిగికొస్తాం మీకు వాక్యం మేము ధ్యానిస్తూ మీరు అందరితో మాట్లాడు, మీ మెలన స్వరాన్ని వినిపించు. మా కొరకు దాచించిన ఎప్పుడైనా కూడా మన సంగతులు బయలుపరచు. ఆ యొక్క నలుపుని మీరు అంత పోస్టుకి వస్తున్నాను కడగము, పరిశుభ్రపరచము, నోటికి బూరగా ఉండి వాడుకుంటున్నాను. దేవా, మాకందరికి మీరు చెవులు గ్రహించి జ్ఞానం అంగీకారం దయచేయండి. ఎవరైతే లైవ్ వింటున్నారు, ఎవరైతే మైక్ శబ్దం వింటున్నారు, ఎవరైతే మీ సన్నిధిలో కూర్చొని వింటున్నారు, వీని విశ్వసించి మార్గం రక్షణ పొంది మీ ద్వారా దీవెన పొందగట్టు కృపను చూపించమని సాయం చేయమని, మీరు మాకు విఘ్నంగా చేయమని ప్రవేశనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి మన అంశము యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం చదవండి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రమును తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక 24 వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చెట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రమును తమలో పంచుకొని నా అంగి కోసం చెట్లు వేసిరాను లేఖనం నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. ఆమేన్. కనుక పీటి వాళ్ళరా, దేవుని వాక్యంలో మనము అనేక నెలలుగా దాదాపు గుడ్ ఫ్రైడే నుంచి మనము యేసు ప్రభు యొక్క మరణము, ఆయన శ్రమలు, ఆయన యొక్క పునరుద్ధానం గురించి మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. తర్వాత యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డల యొక్క పునరుద్ధానం కూడా మనం ధ్యానించినాం గత 4-5 వారాలు. దాదాపు ఒక 2 నెలలు యేసు ప్రభు యొక్క కూడా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. టైం సరిపోదు, మనకు 24 గంటలు బోధించడం కూడా సరిపోదు. అందుకనే ఒక్కొక్క భాగము, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని, మొదటి భాగం, రెండో భాగం, ఇట్లా భాగాలు చేసుకుంటా చెప్తున్నాను అనమాట. ఒకసారి ఇవి యూట్యూబ్లో ఉంటే మెసేజ్ ప్రతిసారి చెప్పని ఇవి
ఒకసారి యూట్యూబ్లో ఉంటాయి, ఫేస్బుక్లో ఉంటాయి, ఇంకా మీరు తర్వాత ఎప్పుడైనా వినొచ్చు అనమాట ఈ మెసేజ్. అందుకనే మొత్తం స్పష్టంగా ఆయన మరణం గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన శ్రమల గురించి చెప్తున్నాను. తర్వాత ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. తర్వాత విశ్వాస పునరుద్ధానం గురించి కూడా చెప్పాను అనమాట. ఎప్పటికుంటాయన్నమాట. ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని, ఫేస్బుక్లో సెర్చ్ చేసుకొని చిన్నయ్య ఏర్పుల లేకుంటే ఏర్పుల చిన్నయ్య అని సెర్చ్ చేస్తే నేను చెప్పే మెసేజ్లు అన్నీ అందులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా 24 గంటలు ఎప్పుడైనా మీకు సమయం దొరికినప్పుడల్లా వినొచ్చు. మీరు వినండి, విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ వారము యేసు ప్రభువు సిలువకు వేసిన సమయంలో ఆయనకు ఏ విధంగా సిలువకు వేసినంటే ఆయన వస్త్రాలు తీసేసినారు. ఏం చేసి చెప్పండి? ఆయన వస్త్రాలు తీసేసింది. తర్వాత కేవలం ఆయనకు ఒక గోషి మాత్రమే ఆయనకు ఉన్నమాట. ఫోటోలో చూడండి, యేసు ప్రభు సిలువకు వేసిన ఫోటోలో అది ఎట్లుంటుందో అట్లనే చేసిన అన్నమాట యేసు ప్రభు. అయితే ఇప్పుడు వస్త్రాలు తీసేసి వాళ్ళు ఏం చేస్తున్నారో సైనికులు మనం చూద్దాం. ఎందుకొరకు ఆయన వస్త్రాలు తీసిండ్రు, ఆ వస్త్రాలకు ఏం చేస్తున్నారో మనము ధ్యానిద్దాం ఈ వారం. రండి 23 సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఈ ఒక్కొక్క సైనికులకు ఒక్కొక్క భాగం వచ్చినట్టు వాటిని 4 భాగములు చేసి 100 మంది సైనికులు ఆయనను సిలువకేసి సంబంధం తీసుకుపోయినారు. తర్వాత సిలువకేసిన తర్వాత 4 సైనికులు అక్కడ ఉన్నారు. ఈ 4 సైనికులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు పై వస్త్రం తీసుకున్నారు. తర్వాత పై వస్త్రం అంటే ఆయనకి షాల్ ఉంటుంది. ఇప్పుడు మనము ఒకటి ఉన్నది మనకి వస్త్రం, లోపల భార్య ఉన్నది, తర్వాత మీద షర్ట్ ఉంది, తర్వాత దీని మీద కొందరు ఏమేస్తారు షాల్ వేసుకుంటారు, కొందరు టవాలు వేసుకుంటారు. పాతకాలంలో ఇప్పటికి కూడా పెద్ద మనుషులు రుమాలు వేసుకుంటారు కదా, దుర్గా అంతే కదా. అట్లనే యేసు ప్రభు కూడా షాలు, పై వస్త్రాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట ఆయన పైన కూడా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుకు ఉన్నటువంటి వస్త్రాల లోపల 4 సైనికులు పంచుకుంటా ఉంటున్నారు. ఒక్కొక్క భాగం షాల్ ఎవరికి కావాలి, షర్ట్ ఎవరికి కావాలి, ఆయన టవాల్ ఎవరికి కావాలి అని ఆయన యొక్క వస్త్రాలు పంచుకుంటా ఉంటున్నారు సైనికులు 4. తర్వాత మెయిన్ కోట్ అది కింది నుంచి పై వరకు ఉంటుంది అనమాట. ఫార్మర్స్ వేసుకుంటూ చూడండి, కింది నుంచి పై కోట్. మిలిటరీ వాళ్ళు వేసుకుంటూ చూడండి, అది అరకాల మన పాదాల మెడమ నుంచి ఇక్కడ వరకు పై వరకు ఉంటుంది అనమాట అది కోట్. ఇప్పుడు దీని కొరకు వాళ్ళు ఏం చేశారంటే చిట్టేసుకున్నారు, పంచుకోనికి రాదు. ఆ మెయిన్ కోటు ఆయన యొక్క మెయిన్ వస్త్రము అది పంచుకోనికి రాదు. ఎందుకు పంచుకోనికి రావాలంటే అది నేత నేయబడింది. అంటూ అంటాం కదా మనం, చేనేత వాళ్ళు అంటాం కదా, చేనేత వాళ్ళు తయారు చేసిన చేయి పనితో తయారు చేసిన కుట్టలేదు దాన్ని, ఆ మెయిన్ కోట్ను కుట్టలేదు దాన్ని, వాళ్ళు నేషించిండ్రు ఆయనకు చేతి పని ద్వారా నేషించిండ్రు అనమాట. చేనేత వాళ్ళ యొక్క చేతి పని ద్వారా చేస్తారో ఆ విధంగా యేసు ప్రభుకు ఆ మెయిన్ కోట్ను తయారు చేసి ఇచ్చింది. అందుకొరకు ఇప్పుడు దాని గురించి ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు 24 వచ్చింది, 23 వచ్చిన చివరి భాగంలో చూడండి. ఆయన అంగి గురించి, ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడ్డది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చును అని దానికోసం చిట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకుంది. చిట్టేసుకున్నారు అన్నమాట. పేర్లు రాసుకొని 4 సైనికులను 4 పేర్లు రాసుకొని చిట్టేసుకొని, ఈరోజు ఓట్లు అంటున్నాం, ఓట్లేస్తున్నాం కదా, అందరూ ఉంటారు. ఎవరెవరు నిలబడ్డారో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరెవరు నిలబడ్డారో వాళ్ళ గుర్తులన్నీ ఉంటాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే, ఎవరికి ఎక్కువ చిట్లు పడితే వాళ్ళు గెలుస్తారు. అట్టనే ఈయన కూడా వాళ్ళ పేర్లు రాసుకొని 4 యేసు ప్రభు అంగి గురించి వాళ్ళు చిట్లేసుకున్నారు. అది ఎవరి పేర్లు వస్తే వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఎందుకంటే అది చిప్పు ఎక్కడ కావాలన్నమాట. అది 4 భాగాలు తీసుకొని ఎవరు కూడా వేసుకొని రావాలి. ఎందుకంటే అది నేయబడినటువంటి వస్త్రం, అది హ్యాండ్లూమ్ వర్క్, అది చేనేత వాళ్ళు తయారు చేసినటువంటిది, అది చేయి పని, అది మిషన్గా కుట్టలేదు దానికి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆలోచన చేసి ఇది ఎవరికి వస్తుందో చెక్ చేసుకుందాం, మన పేరు మీద ఎవరి పేరు మీద వేస్తే వాళ్ళు అంగిని తీసుకుందాము అని చేసినారు అంటే పీటి వల్ల. తర్వాత ఇంకేమంటారు చూడండి చివరి భాగం, వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసం చిట్లు వేసిన లేఖనం నెరవేరినట్లు ఇది జరిగను, ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. మొట్టమొదటి యేసుప్రభు భూలోకానికి రాకముందే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఈయన వస్త్రాల గురించి దైవజనుడు దావీదు
ప్రవచిస్తూ ఉంటున్నాడు యేసు ప్రభు యొక్క వస్త్రాల గురించి. ఇంకా దావీదు మహారాజు ఉంటున్నాడు, ఆయన తర్వాత దేవునికి దాసుడిగా ఉంటున్నాడు, తర్వాత ఆయన దేవునికి ప్రవక్తగా జీవించినాడు. వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రవక్తనే, వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రవక్తగా ఉంటున్నాడు. దావీదు రాజుగా ఉంటున్నాడు, దేవుని యొక్క హృదయానుసారంగా జీవిస్తూ ఉంటున్నాడు దావీదు మహారాజు. అందుకొరకే మొట్టమొదటి దావీదు ద్వారా దేవుడి లేఖనము ప్రవచింపజేసినాడు. చదవండి 22 కీర్తన 18 వచనం. కీర్తన గ్రంథము 22 అధ్యాయము 18 వచనం. రండి కీర్తనలు. సామ్ చాప్టర్ 22 వర్స్ 18. కీర్తన గ్రంథము 22 అధ్యాయము 18 వచనం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చెట్లు వేయుచున్నారు. ఆమె శిష్యులు మొట్టమొదటి యేసుప్రభు భూలోకానికి రాకముందే దాదాపు 15-16 సంవత్సరాలు, దాదాపు 2000 సంవత్సరాలు అప్పుడే ప్రవచించిండు. దావీదు మహారాజు ద్వారా దేవుడు ప్రవచింపజేసినాడు ఈ మాటలు. కానీ వీటి వల్ల ఆ లేఖనం నెరవేరాలి. ఆ లేఖనం ఏం కాదు చెప్పండి, నెరవేరాలి. యేసు ప్రభు మరణము, తర్వాత శిలువ, తర్వాత ఆయన భూస్థాపితము, ఆయన తిరిగి లేవడం, ఆయన పునరుద్ధానము, ఆయన మరణ పునరుద్ధానం గురించి, శిలువ శ్రమల గురించి మొట్టమొదటినే ప్రవశించుంటున్నారు. ఆయన వస్త్రాల గురించి కూడా ఈ విధంగా చేస్తారు, సైనికులు తీసుకుంటారు ఆయన వస్త్రాలు అని మొట్టమొదటినే ప్రవచించినారు. ఆ ప్రవచనం నెరవేరడానికి కొరకు అక్కడ సైనికులు ఆయన సైనికులు తెలియదు. ఏంటంటే వాళ్ళు రోమవారు, వాళ్ళ అన్నిళ్ళు రోమా సైనికులు, వాళ్ళకి తెలియదు, ఈ లేఖనాలన్నీ వాళ్ళకి తెలియదు. కానీ అక్కడ లేఖనం నెరవేరబడాలి కాబట్టి దేవుడు వాళ్ళకి తలంపించినాడు. యేసు ప్రభు అద్భుత కార్యాలు చేసినాడు. కానీ యేసు ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే బాగైంది. ప్రజలు ఏమని చెప్పండి, యేసు ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే ఇట్లా పోయి ఇట్లా వస్త్రాలు ఇట్లా ముట్టుకున్నారు, స్వస్థత పొందినారు, వాళ్ళకు ఉన్న రోగాలని పోయింది. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉంటున్నాను. ఆమె యేసు ప్రభుకు, ఆయన యేసు ప్రభు ఎక్కడ పోయిన 1000 మంది 1,00,000 మంది ఆయన వెంబడించేవారు ప్రజలు. ఆమె గుంపుల నుంచి పోయి కేవలము ఆయన వస్త్రం ఇట్లా ముట్టుకున్నారు అంతే. వెంటనే ఆమెలో ఏమైపోయింది, ఆ రక్తధార అనేది ఆగిపోయింది. ఆమె స్వస్థత పొందుకున్నాను. యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతోని, అయ్యా నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరు నన్ను తాకినారు, నన్ను ముట్టుకున్నారు, నా వస్త్రం చేయి ముట్టిండ్రు అని యేసు ప్రభు అంటున్నాడు. శిష్యులు అంటే, అయ్యా ఈ 1,00,000 ప్రజలు ఉన్నారు, ఈ 1000 ప్రజలు వెంబడిస్తుంటున్నారు, ఎవరు మాకేం తెలుసు, ఎవరో నన్ను ఒకరు ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం పోయింది. ఏమైందట, ఆయన నుండి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం వెళ్ళిపోయింది అని యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మనం రాత్రంతా పండుకుంటాం. యేసు ప్రభు ఎప్పుడు కూడా పండుకోలేదు. ఆయన 3.5 సంవత్సరాలు అసలు నిద్రనే పోలేదు. ఆయన 33.5 సంవత్సరాలు బతికింది కదా యేసు ప్రభు. 3.5 సంవత్సరాలు సేవ చేసిండు. ఈ 3.5 సంవత్సరాల లోపల ఆయన ఎప్పుడు కూడా పండుకోలేదు. రాత్రంతా ఒలివ కొండకు వెళ్ళి, ఆ గెస్తమని తోటకు వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడేవాడు అనమాట, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. తర్వాత ఉదయము గ్రామాల్లో కూడా, పట్టణాల్లో కూడా స్వార్థ చెప్పడానికి వచ్చినప్పుడు రోగులు ఆయనకు వచ్చి ముట్టుకున్నప్పుడు వాళ్ళు బాగుపడేవారు. చాలా మంది ఆయన వస్త్రాలు ముట్టుకున్నారు అన్నమాట. ఎందుకంటే 1000 మందిలో కూడా అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయని ఏ టైం ఉంటుంది. అందుకని చాలా మంది ప్రజలు ఏం చేసినట్టు ఆయన పోయి ఇట్లా వస్త్రాలు ముట్టుకున్నారు అంతే. వస్త్రాలు ముట్టుకుంటేనే బాగా అయిపోయింది. అయితే ఈ విషయాలు విన్నారు సైనికులు ఏం చేసిండ్రు, విన్నర్ అన్నమాట రోమా సైనికులు. అరే యేసు ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే కూడా బాగైనట ప్రజలు, అయితే ఈ వస్త్రాలు మనం పెట్టుకుని మనం కూడా బాగైతాం అని వాళ్ళకి ఒక ఆశ ఉందన్నమాట ఈ రోమా సైనికులకు. యేసు ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే చాలా మంది బాగుపడారంట. అయితే ఈ వస్త్రాలు మనం కాలబెట్టకూడదు, వీటిని మనం పారవేయకూడదు, వీటిని మనం ఏం చేయాలంటే మనం పెట్టుకుందామండి, వీటిని మనం ధరించుకుందామండి. అప్పుడు మనకు స్వస్థత వస్తుంది, మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మనం దీవింపబడతాము. ఇది సాక్షాత్తు యేసు ప్రభు నేను దేవుడి కుమారుని చెప్పుకున్నాను. దేవుడు ధరించినటువంటి బట్టలు మనం ధరిద్దామండి, మనకి ఇది అదృష్టం, ఆశీర్వాదం, దీవెన అని వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క వస్త్రాలు పంచుకున్నారు. ఆ నిలుటానికి ఏం చేశారంటే
చిట్లు వేసుకున్న దానికి చింపితే అది ఎవరు కూడా వేసుకొని రాదు అని వాళ్ళు చిట్లు వేసుకున్నారు అన్నాడు. కానీ వీటి వల్ల ఎందుకొరకు అంత ప్రాముఖ్యత ఇచ్చిందంటే యేసుప్రభు యొక్క బట్టల కొరకు, ఆ బట్టల్లో ఏమున్నదంటే పరిశుద్ధాత్మ శక్తి. ఏమి చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది అందులో. ఆ వస్త్రాలు ముట్టుకున్న వాళ్ళకు స్వస్థత అయింది. అందుకొరకు ఈ సైనికులు యేసుప్రభు గురించి విన్నారు, ఆయన వస్త్రాల గురించి విన్నారు, ఆయన వస్త్రాలు ముట్టుకున్న వాడు బాగా అయిందని విని కూర్చోక్కడ బాగా పిల్లలతో ఏమాడుకున్నాం, ఇంటికాడ ఆడుకోవాలి విని అందుకొరకే ఆ వస్త్రాలను ఏం చేస్తున్నట్టు వాళ్ళు పంచుకుంటా ఉంటున్నారు. తర్వాత మెయిన్ అంగి కొరకేమో, ఆ కోట్ కొరకేమో వాళ్ళు ఏం చేస్తున్నారు? చిట్లు వేసుకుంటా ఉంటున్నారు. కనుక వీటి వల్ల యేసు ప్రభు మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చింది. ఏ వస్త్రాలు ఇచ్చి చెప్పండి? యేసు ప్రభు మనం నమ్మడం ద్వారా మనకే వస్త్రాలు వచ్చినాయంటే, యేసు ప్రభు ఆయన వేసుకున్న వస్త్రాలు మనకు దొరకకపోయినా యేసు ప్రభునందు మనం విశ్వసించడం ద్వారా మనకు రక్షణ వస్త్రాలు వచ్చినాయి. మన పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవడం ద్వారా మనకు రక్షణ వస్త్రాలు వచ్చినాయి. చూడండి దేవుని వాక్యం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. ఐజాయా చాప్టర్ 61 వర్స్ 10. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, అవర్ణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మా ఆనందంతో ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఆమేన్. ఏమంటుంది ఇక్కడ? ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏ విధంగా శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకుంటారో ఆ విధంగా నేను యేసయ్యను విశ్వసించడం ద్వారా, ఆ యెహోవా దేవుని యందు నేను విశ్వసించడం ద్వారా ఆయన నాకేం వస్త్రాలు ధరింపజేసినాడంటే రక్షణ వస్త్రాలు ధరింపజేసి ఉన్నాడు. ఈ రక్షణ వస్త్రాలు ఎలాంటి అంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటివి. బుల్లెట్ ప్రూఫ్ వస్త్రాలు ఉంటాయి. అవి ఎవరికి ఉంటాయంటే ప్రైమ్ మినిస్టర్లు, మన మోదీ గారికి, తర్వాత రాష్ట్రపతి గారికి, ముఖ్యమంత్రి గారికి, మెయిన్ ఉన్నతమైన స్థానం ఉన్నటువంటి వారి కొరకు, వాళ్ళ సేఫ్టీ కొరకు బుల్లెట్ ప్రూఫ్ వస్త్రాలు ఉంటాయి. మరి ఎవరైనా తుపాకీ పెట్టి కొడితే కూడా ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ దాకి అది గుండు బయటకు వచ్చేస్తుంది. మనకు దాకదన్నమాట. మన బుల్లెట్ ప్రూఫ్ వస్త్రాలు వేసుకుంటే దానికి రక్షణ వస్త్రాలు అంటారన్నమాట, కాపాడుతాయి అన్నమాట. అట్లా దేవుడు యేసయ్య దగ్గరికి ఎవరైతే వచ్చి పాపాలు ఒప్పుకొని మారుమనసు రక్షణ పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినారో వాళ్ళకు దేవుడు రక్షణ వస్త్రాలు ఇస్తా ఉంటున్నాడు. ఈ రక్షణ వస్త్రాలు లోకంలో కూడా మనల్ని కాపాడుతాయి. ప్రతి యాక్సిడెంట్ నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి గండం నుంచి కాపాడుతాయి. తర్వాత రేపు నరకంలో పడకుండా కాపాడుతాయి. ఎక్కడ కాపాడుతాయి చెప్పండి? మళ్ళీ రేపు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం నరకంలో పడకుండా కాపాడుతాయి. ఇవి అందుకొరకే రక్షణ వస్త్రాలు అని అంటున్నాడు అన్నమాట. లోకంలో కూడా కాపాడుతాయి. 94 దేవుడు అది నా కంటికి అనిపించింది, కాపాడి నా సరిగ్గా 11 మంది చనిపోయిన లాగా. దేవుడు నాకేం కాలేదు, బ్రతికే నేను అంటే కాపాడి కదా దేవుడు, నన్ను రక్షించడు కదా. కనిపించని ఎన్నో ఉంటాయి. కంటికి కనిపించేది కూడా ఉంటాయి, కంటికి కనిపించి ఎన్నో ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా మనం లోకంలో కాపాడుతూ ఉంటున్నాడు. తర్వాత ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత నరకంలో పడకుండా మనం రక్షిస్తూ ఉంటున్నాడు. అందుకొరకే ఆయన రక్షణ వస్త్రాలు మనకేం చేసిండు? ధరింపజేసి ఉన్నాడు. అక్కడనేమో సాక్షాత్ యేసు ప్రభు ధరించిన వస్త్రాలు వాళ్ళు ధరించుకున్నారు సైనికులు నలుగురు. ఇప్పుడు మనకే వస్త్రాలు యేసు ప్రభు ఇస్తున్నట్టు ఆయన విశ్వసించడం ద్వారా, నమ్మడం ద్వారా మనకు రక్షణ వస్త్రాలు ఆయన ఇస్తా ఉంటున్నాడు. వీటి వల్ల ఎవరైతే మైక్ శబ్దం వింటున్నారో, లైవ్లో వింటున్నారో, దేవుని సన్నిధిలో కూర్చొని వింటున్నారో, మీరు మతాలు మార్చుకోని అవసరం లేదు, మీ పేరు మార్చుకోని అవసరం లేదు, మీ బొట్టు మార్చుకోని అవసరం లేదు, మీ కులాలు మార్చుకోని అవసరం లేదు. యేసయ్యను మీ హృదయంలో అంగీకరించారు, హృదయంలో నమ్ముకోండి. అప్పుడు దేవుడు మీకు రక్షణ వస్త్రాలు ఇస్తాడు.
ఈ లోకంలో మీరు ప్రతి యాక్సిడెంట్, ప్రతి అపాయం నుంచి, ప్రతి గండం నుంచి కాపాడబడతారు. ఈ లోకం విడిచిపెట్టి చనిపోయిన తర్వాత నరక శిక్ష నుంచి మనము రక్షింపబడతాం. ఈ రక్షణ వస్త్రాలు దాని కొరకు పనికి వస్తుంటాయి. కానీ రక్షణ వస్త్రాలు కావాలంటే యేసయ్య నీ హృదయంలో చేర్చుకో, నీ పాపాలు ఒప్పుకో, మనసు మార్చుకో. చాలా అంతేగా నువ్వు చేయవలసింది ఏం చేయని అవసరం. నీకు కొబ్బరికాయ కొట్టిన అవసరం లేదు, అగరబత్తులు మొహమ్మత్తు పెట్టిన అవసరం, పూలు వేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. ఇంటి వల్ల ఈ విధంగా రక్షణ వస్త్రాలు మనకు కావాలంటే యేసయ్యను మనం విశ్వసించాలి. అప్పుడే రక్షణ వస్త్రాలు వస్తాయి. प्यारे भाइयों और बहनों, खुदावंद यीशु मसीह आपको आम दावत दे रहे हैं. आपके गुनाह के लिए, हमारे गुनाह के लिए, वो सारी दुनिया के गुनाह के लिए वो सलीब पर कुर्बान हुआ, अपना पाक कुंबा. जो लोग खुदावंद यीशु मसीह के पास आकर अपने गुनाह के वास्ते तौबा करते, उनको नजात का कपड़े पहनाते हैं खुदावंद यीशु मसीह. शादी में दूल्हा को सेहरा पहनाते ना, वैसा सेहरा कैसा था, वैसा कपड़े आपको नजात के कपड़े खुदावंद यीशु मसीह पहनाते हैं. इस नजात के कपड़े इस दुनिया में भी काम आते हैं, और इस दुनिया छोड़ने के वास्ते, दोजख से बचाने के वास्ते भी इस नजात के कपड़े हमको काम आते हैं. इसलिए प्यारे भाइयों बहनों, खुदावंद यीशु मसीह पर आप ईमान लाने से, आपके गुनाह के वास्ते आप तौबा करने से आपको नजात के कपड़े खुदावंद यीशु मसीह पहना रहे हैं. जैसा दुनिया में प्राइम मिनिस्टर को, वजीर आजम को, चीफ मिनिस्टर को, प्रेसिडेंट को कैसा बुलेट प्रूफ कपड़े रहते हैं, वैसा ही इस दुनिया में खुदावंद यीशु मसीह जो नजात के कपड़े हमको दे रहे हैं, इस नजात के कपड़े इस दुनिया में हर मुसीबत से, हर एक्सीडेंट से, हर तकलीफ से आपको छुड़ाता, और हम इस दुनिया छोड़ने के वास्ते दोजख से हमको छुटकारा देता. इसलिए खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आपका घराना नजात पाता. अब पाता दिलाने की जरूरत नहीं है, फूल चलाने की जरूरत नहीं है, नारियल फोड़ने की जरूरत नहीं है, मोमबत्ती अगरबत्ती चलाने की जरूरत नहीं है, क्रिश्चियन मजहब में मिलने की जरूरत नहीं है. आपके दिल में खुदावंद यीशु मसीह पर ईमान लाओ. आप कहते हैं ना, वो हमारे ईसा सलाम है, वो हमारे ईसा नूर हल्ला है, वो हमारे ईसा रूह हल्ला है. अल्लाह मियाँ ही रूह हल्ला है, वही ईसा रूह हल्ला है. आप गौर करो मेरे बातों के ऊपर. आप कहते हैं ना, वो हमारे ईसा रूह हल्ला है, अल्लाह मियाँ अही रूह अल्लाह, वही ईसा रूह अल्लाह है. खुदावंद यीशु मसीह पर, वो रूह अल्लाह पर ईमान लाओ, आप और आपका घराना नजात पाएगा. नजात के कपड़े आपको खुदावंद यीशु मसीह पहनाएंगे. आमीन. కన్నపీటి వాళ్ళరా, ఈ విధంగా దేవుడు రక్షణ వస్త్రాలు మనకు ధరింపజేస్తా ఉంటున్నాడు. మనం అనుకోకూడదు, రే సైనికులు తీసుకొని వేసుకోవచ్చు, నలుగురు తీసుకొని వేసుకున్న వస్త్రాలు మనకేం లాభం అనుకోకూడదు. మనకు కూడా దేవుడు ఆయన విశ్వసిస్తున్నారు, రక్షణ వస్త్రాలు ఇస్తున్నాడు. ఏ వస్త్రాలు ఇస్తుంది చెప్పండి? జాన్, రక్షణ వస్త్రాలు. లోకంలో కూడా కాపాడబడతాము, తర్వాత నరక శిక్ష నుంచి కూడా మనము కాపాడబడతాము. తర్వాత చూడండి, అయితే ఇంకా కొన్ని వస్త్రాలు మనం లోకంలో మనం ఏ విధంగా వస్త్రాలు ధరించుకోవాలో ఒక 2 రెఫరెన్స్ చూసుకొని మనం ప్లాన్ చేసుకుందాం. ప్రసంగి గ్రంథం రండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. పరమగీతం తర్వాత ప్రసంగి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకొనడి, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుని నాన్న బిడ్డలు ఏ వస్త్రాలు ధరించుకోవాలంట? తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి. ఇది మనకు ఒక యూనిఫామ్. దేవుని నాన్న బిడ్డలు క్రైస్తవులకు యూనిఫామ్ ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా. ఇది మనకి యూనిఫామ్. ఇప్పుడు ఉదాహరణకు మన 5వ సోదరు అయ్యప్ప భక్తులు అనుకోండి, వాళ్ళు నల్లటి వస్త్రాలు ధరించుకుంటారు, అది వాళ్ళకి యూనిఫామ్. అది సన్యాసులు అనుకోండి, కాషాయ వస్త్రాలు ధరించుకుంటారు. ముస్లిం సోదరులు అనుకోండి, వాళ్ళు కూడా కొన్ని నల్ల వస్త్రాలు ధరించుకుంటారు, కొంత పచ్చ ధరించుకుంటారు. వాళ్ళకి ఒకటి ఇది గుర్తింపు కొరకు.
తర్వాత ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది, ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పలానా స్కూల్ పిల్లలని గుర్తు పడడానికి కూడా. ప్రతి మతానికి కూడా ఒక బట్టల్ని, ఒక గుర్తు, ఒక కలర్ బట్టల్ని. క్రైస్తవులు దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఏ వస్త్రాలు ధరించాలంటే ఇక తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి. ఇది మనకి యూనిఫామ్. అందుకనే భక్సింగ్ గారు దైవజనుడు ఇప్పుడు అంతా చిల్లరైపోయింది. సంఘం లేదు, గ్రామం లేదు, పాడలేదు, అంతా పాడైపోయింది. ఇష్టం వచ్చినట్టు సేవకులు కూడా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటున్నారు, సేవకులను కూడా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటున్నారు. ఇక విశ్వాసం ఏం వేసుకొస్తారు కదా. కానీ పిండి వల్ల తెల్లటి వస్త్రాలు మనం ధరించుకుంటే మనం కొంచెం సిట్ రైట్ ఉంటాం అనమాట. ఏంటంటే కూర్చోడానికి ఆలోచిస్తాం, ఏదైనా మనకుంటే అప్పుడే కనిపిస్తాయి. తర్వాత శాంతికి గుర్తు తెల్లటి వస్త్రాలు. తర్వాత ఈ యొక్క తెల్లటి వస్త్రాలు మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఎండకాలంలో తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం అనుకోండి, ఎండ మనం ఆకర్షించడం, ఆ యొక్క కిరణాలు ఈ తెల్ల కలర్కు ఆకర్షించాయి. మన ఆరోగ్యానికి మంచిది. అందుకని ప్రొఫెషనల్ ఎవరెవరితో డాక్టర్స్ కానీ మెయిన్ వాళ్ళు ఉంటారు చూడండి, ఆఫీసర్స్, వాళ్ళంతా తెల్లబడి వేసుకుంటారు. వాళ్ళ పిచ్చోళ్ళ ఈ పిచ్చి పాస్టర్లు తెలవక ఈ సతీష్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఈ అబద్ధ బోధకులు. వీళ్ళు అంతేమిటంటే సినిమా హీరోలు లేక తయారవుతుంది. రంగురంగుల బట్టలు వేసుకొని వీళ్ళ పాటు చేసే సమాజాన్ని. ఈ పనికిమాలని ఈ అబద్ధ బోధకులు వచ్చారు కదా, ఈ సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళు సినిమా హీరోలు లాగా తయారయ్యి ముసలు వాళ్ళు ముసలు అయిపోయింది. నాకే పెద్దలు వాళ్ళు ముసలి గాడులు వాళ్ళు. వాళ్ళు మొత్తం ఇక బ్యూటీ పార్లర్ పోతారు, బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు రూమ్ పిలిపించుకోండి, బ్యూటీ పార్లర్ తెచ్చి వాడికి మంచిగా రంగులు కొట్టి మిసాలకు నెత్తికి అన్ని పెట్టి తర్వాత 4 ఎరికలు రాకపోయి వాడు విగ్గు పెట్టుకొని వాడు సేవకుడు అంట. మూర్ఖుడు కాదు వాడు, అబద్ధ బోధకుడు కాదు, సాతాన బోధకుడు వాడు. అట్లా బ్యూటీ పార్లర్, మెన్స్ బ్యూటీ పార్లర్ ఉంది, తర్వాత ఉమెన్స్ బ్యూటీ పార్లర్ ఉంది. అట్లా ఈ సేవకుడు అంటే అట్లా తయారవుతుంది, సేవకుడు కూడా అట్లా తయారవుతుంది. నాకు కూడా చాలా మంది అప్పుడు చిన్న ఒక విగ్గు పెట్టుకో, జర మిసాలకు రంగు కొట్టి తెలగని పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవాలంట. నక్క వాతలు పెట్టుకోండి పులి అవుతుంది గురిగా అవుతుందమ్మా. పులే నక్క నక్కని లేదా ముసలి నేను రంగు వాళ్ళు చిన్న వయసులో అంటారు, నాకు ఎవరు అంటారు, ఎవరన్నా ముసలోడు అంటారు లేదా. వేషధారణ జీవితం ఇస్తున్నారన్నమాట. దేవుడు ఒకటి చెప్తాడు, ప్రజలు ఒకటి చేస్తూ ఉంటున్నారు. సేవకులే మాలాంటి సేవకులు అట్లా చేసినప్పుడు ఇక విశ్వాసం ఏమింటారు. వీటి వల్ల మనకు మంచిగా మనకు గుర్తింపు రావాలి. మనం పోతామంటే గుర్తుపట్టాలి. అలా వీళ్ళు క్రైస్తవులు. అయ్యప్ప భక్తులకి ఎంత గుర్తుపడుతున్నాం మనం? అరే వీళ్ళు అయ్యప్ప భక్తులు, ఎంత నల్ల డ్రెస్ వేసుకున్నారు. సన్యాసులకి ఎంత గుర్తుపడుతున్నాం? అరే వీళ్ళు సాధు సన్యాసులు వేసుకుంటారు కదా, కాశీ వస్తారు, వాళ్ళకి ఎంత గుర్తుపడతాం? సినిమాలో లేకపోతే అరే ఎవరు గుర్తుపడతాము, వాళ్ళ డ్రెస్ బట్టి గుర్తుపడతాము. స్కూల్ పిల్లలకి ఎంత గుర్తుపడతాం? అది పలానా స్కూల్ పిల్లలు మీరు. అట్లా మనకు కూడా యేసు ప్రభు ఒక డ్రెస్ ఇచ్చింది. ఏమిటంటే తెల్లటి వస్త్రాలు. ఏ వస్త్రాలు ధరించాలని చెప్పండి? తెల్లటి వస్త్రాలు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాల్లో తగుమాత్ర వస్త్రాలు. ఏంటంట? తగుమాత్ర వస్త్రాలు ధరించాలి. ఇది చెప్పడానికి చాలా విషయాలు. ఇంకా వీటి వల్ల మనం మానవీకరంగా ఉండాలి. మనం సమాజం గుర్తుపట్టాలి. వీళ్ళు యేసు ప్రభు భక్తులని గుర్తుపట్టాలి. మనం ఒక ముస్లింలకు గుర్తుపడతా అంటున్నారు. వాళ్ళ పైదామా కుర్త పైదామా వేసుకొని పోయి జోబు పెట్టుకుంటే కదా. తర్వాత అయ్యప్ప స్వామి భక్తులకు గుర్తుపడతా అంటున్నారు, సన్యాసులకు సాధులకు గుర్తుపడుతున్నారు. మన క్రైస్తవులకైతే గుర్తుపట్టాలి. క్రైస్తవులు సినిమా హీరోలు అయిపోయారు, పాస్టర్లు అట్లా అయిపోయారు, పాస్టర్లు అట్లా అయిపోయారు, పాస్టర్ సినిమా హీరోలు లాగా అయిపోయారు, పాస్టర్లు సినిమా హీరోలు అయిపోయారు. క్రమం లేదు, నరకానికి తయారవుతున్నారు. ప్రజలు కూడా నరకానికి తీసుకుపోతుంటున్నారు. కానీ ఇంటి వాళ్ళు ఆ విధంగా ఉండకూడదంట. మనం ఎప్పుడైతే మనం తెల్లటి వస్త్రాలు ధరించుకుంటామో అలాంటి వారికి రక్షణ వస్త్రాలు ఇస్తారు. ఎవరికి ఇస్తారు చెప్పిన అందరికీ ఇయ్యడు. ఎవరైతే సమాజంలో యేసు ప్రభువును మయంపరుచుకుంటున్నారో వీళ్ళు యేసు ప్రభు భక్తులు అంటున్నారు. శిష్యులు చూసినప్పుడు శిష్యులు అట్లనే కనిపిస్తుంది. యేసు ప్రభు పట్టుకొని వచ్చిన రోమ సైనికులు యేసు ప్రభు లాగా కనిపిస్తున్నారు. వాళ్ళు గుర్తుపడలేకపోతా ఉంటున్నారు. వీడు యూదా యేసు ప్రభుతో సాహసం చేసింది కాబట్టి నువ్వు యేసు ప్రభువుడు, అందుకని నేను ఎవరికి ముద్దు పెట్టుకుంటే ఆయన యేసు ప్రభు అని పట్టించుకుంటున్నాను. గుర్తు సమాజము మనం గుర్తుపట్టాలి. యేసు ప్రభు పిల్లలు వీళ్ళు. ఆ విధంగా మనం జీవించాలి. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే పరలోకం లేదు. ఎందుకంటే నేను ఎవరికి గులాం గాను, నాకు ఎవరికి పైసలు అవసరం లేదు, చాలా పైసలు కూడా నేను సేవ చేయకొచ్చిన. నాకు దేవుడు ఏం చెప్తున్నా నీవు ఉన్నదంటే చెప్పేట. వాళ్ళు వినని వినకపోని, వాళ్ళు రాని నీ దగ్గర రాకపోని,
నువ్వు మాత్రం వాక్యం ఉన్నట్టు చెప్పాలి. దాచిపెట్టకూడదు బెట, ఎవరికి భయపడకూడదు బెట, వారు చెంద అయిపోగలని బాధపడకూడదు బెట. నీవనకు నాకెందుకు చెంద, నేనే లక్షలు ఖర్చు పెడతాను దేవుని కూడా. అందుకని దేవుని వాక్యం నేను ఉన్నట్టు బోధిస్తాను. అట్లే కూడా దేవుడిని అనుమవుతాను. కనుక పీటి వాళ్ళగా ఎవరైతే దేవుని వాక్య వెలుగు ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి దేవుడు రక్షణ వస్త్రాలు ధరింపజేస్తారు. ఆ విధంగా దేవుడు నీకు నాకు ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఇస్తున్నారో సార్వత్రిక సంఘానికి, మాధ్యతలను విన్నవారికి, లైవ్లో వింటున్న వారికి, ఇంకా దేవుడి సన్నిధిలో కూర్చొని విన్నవారికి, దేవుడి యొక్క వాక్య వెలుగులో దేవుడు ఏ విధంగా మనల్ని మాదిరికరణ జీవించమంటున్నాడు ఆ విధంగా జీవించే జీవితం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు అనేక విషయాల మీద మాకు మాట్లాడుతున్నారయ్యా. దేవా, సైనికులు, రోమా సైనికులు మీ గురించి సాక్ష్యం విన్నారు. మీ వస్త్రాలు ముట్టుకుంటేనే స్వస్థత జరిగింది, రోగులు బాగైనారని వాళ్ళు మీ గురించి విని, మీ వస్త్రాల గురించి విని, మీ యొక్క వస్త్రాలను వాళ్ళు కాలబెట్టకుండా, ఆ వస్త్రాలను చింపివేయకుండా, పాలవేయకుండా వాళ్ళు పంచుకున్నారయ్యా. దీపబడ్డారు. మీ పాదం తండ్రి, మీరు మీ విశ్వాసం ద్వారా, మేము పాపాలు ఒప్పుకోవడం ద్వారా రక్షణ వస్త్రాలు మీరు మాకు ధరింపజేసినారు. స్తోత్రం. ఎల్లప్పుడూ మేము తెల్లటి వస్త్రాలు ధరించుకొని క్రీస్తు బిడ్డలు, క్రీస్తు భక్తులని ఇతరులకు మేము సాక్షాత్తంగా కనిపించాలని మీరు కోరుకుంటున్నారు. స్తోత్రం. ఆ విధంగా మేము ఉండగలిగినట్టు మనసు సాగించి ఇతరుల వాక్యాన్ని సాధనించుకుంటుగా ఎవరైతే లైవ్ విన్నారో, ఎవరైతే మైక్ శబ్దం విన్నారో, ఎవరైతే మీ సంగతి కూర్చొని విన్నారో, మా హృదయం నూరంతలుగా ఫలించండి. మిగిలిన మాకు దీనికంగా చేయండి. ప్రార్థిస్తున్నాము, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.